సిపి. కాబట్టి వాళ్ళకి 16 మంది 15 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ. కాబట్టి రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు 11 మంది, 4 లోక్సభ వాళ్ళు ఉన్నారు. కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో నాకు తెలిసి డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది ఈ మొత్తం బీజేపీ మొత్తం వ్యవహారంలో. మొన్న ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ జనసేనతో తెలుగుదేశంతో కలవచ్చేమో, కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి రహస్య బంధాన్ని తెంచుకునేటువంటి ఉద్దేశం బీజేపీకి లేదు. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తుంది. అందుకే గ్రీన్ సిగ్నల్ రావటం లేదు అనేటువంటి అంశం చెప్తాను. ఎందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదు అని అడిగానంటే, మీరు గమనించండి, అప్పుడు ఎంపీకి సంబంధించినటువంటి రఘురామ కృష్ణరాజును కొట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో రఘురామ కృష్ణరాజు చంద్రబాబు నాయుడు వైఖరి మీద అలిగాడండి. మొన్న ఎందుకు అనంటే, కేసు పెట్టారు బానే ఉంది, ఆ సిఐడి చీఫ్, అప్పుడు సిఐడి చీఫ్ సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళిద్దరిని మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా. ముందు జగన్మోహన్ రెడ్డిని 3వ నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు అనుకోండి, వాళ్ళిద్దరిని ఎలా అరెస్ట్ చేస్తారు? ఇదంతా పెద్ద ఒకదాంతో ఒకటి లింక్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఆయన అసహనం వ్యక్తం చేశాడు. అయినా ఏం చేయలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం అంది. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఇది లేకపోతే కాదండి. నాకు తెలిసి ఇందాక మీరు ఇంకొక ప్రస్తావన కూడా చేశారు అనుకుంటా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ బెంగళూరులోనే ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్ లో తాడేపల్లిలో ఉండి అన్ని కార్యకలాపాలు చేయడానికి వీళ్ళ నిఘా ఉంటది కదా. కాబట్టి బెంగళూరు నుంచో లేకపోతే కోల్కతా నుంచో కొంత ఈజీ ఉంటుందండి ఆయన సొంత పనులు చేసుకోవడానికి. ఒకటి నిజమండి, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో రాజకీయ పరమైనటువంటి బంధాల విషయం వీళ్ళకి ఎప్పుడు పొత్తుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, కానీ బంధం బలమైనటువంటిది, తెర వెనక బంధం. ఆ బంధం మరింత బలపడేటువంటి విధంగా భవిష్యత్తులో బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్ష సహకారం అందించేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు ఫలించే దశకు కూడా వచ్చినాయని నాకున్న సమాచారం. ఫలించే దశకు కూడా వచ్చినాయి. అందుకనే చంద్రబాబు నాయుడు ఈ రోజు 2 రోజుల పర్యటనలో మళ్ళీ ప్రధానమంత్రి, మళ్ళీ హోంమంత్రి, కేంద్ర హోంమంత్రిని కలుస్తున్నారు. ఎందుకనంటే, ఏదైనా అమరావతి, పోలవరం అంటే ఆ మినిస్టర్లను కలుస్తారు. హోంమంత్రిని కలిశాడు అంటే, ప్రధానమంత్రిని కలిశాడు అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలు, ఈ రాష్ట్రంలో అరెస్టులకు సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి చర్చలు ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కూడా మిగతా మంత్రులతో కలిసినప్పుడు ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో 164 వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కన్నా కూడా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికే కొంత బలము, కొంత సపోర్టు ఇప్పటికీ బీజేపీ నుంచి ఉందేమో అనేటువంటి అనుమానం మాత్రం నాకుంది. ఉండొచ్చు కూడా నేను అనుకుంటున్నాను. ఓకే శేఖర్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అంతా బెంగళూరు ప్యాలెస్ నుంచి అవుతుందా? తాడేపల్లిలో అయితే ఎవరైనా ఇన్ఫార్మర్లు ఉంటారో, ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలుస్తుందని చెప్పి అక్కడికి మకాం మార్చారు అని వస్తున్న వార్తలు. ఢిల్లీలో కూడా మీ పరపతి ఏమీ తగ్గలేదట, అందువల్ల అరెస్టులు కూడా కొద్దిగా జాప్యం అవుతున్నాయని. సార్ వర్మ గారు, ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. సో 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన 2 ఓడిపోయిన తర్వాత, కరోనా అయిపోయిన తర్వాత 6-7 నెలల వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు ఆంధ్రాలో ఉన్నారండి? లోకేష్ బాబు గారు ఎన్నాళ్ళు ఆంధ్రాలో ఉన్నారండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారండి? ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారు? వాళ్ళు మొత్తం హైదరాబాద్ వేదికగా వాళ్ళు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 నెలలు అయింది వాళ్ళు. సో ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పనుల కోసము, ఇంకోటి కోసము ఆయన సొంత ఇల్లు అయినటువంటి బెంగళూరుకు వస్తే, ఆయన సొంత ఇల్లు ఉంది ఇక్కడ బెంగళూరుకు వస్తే అదేదో పెద్ద నేరం అయిపోయినట్టుగా, ఇదేదో దేశద్రోహం అయిపోయినట్టుగా మాట్లాడే వీళ్ళని చూస్తుంటే రాజకీయాలు ఇంకెంత దిగజారిపోవాలి, ఇంకెంతకంటే దిగజారిపోవాలా? ఇక చూస్తే బీజేపీతో రాష్ట్ర బంధం అని చెప్పేసి ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు. సార్ కృష్ణాంజనేయులు గారు, బీజేపీతో రాష్ట్ర బంధం మాకు లేదండి. నిన్నటికి నిన్న జస్ట్ 1 వారం క్రితం మైనారిటీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లులో తీవ్రంగా వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు మర్చిపోయారేమో. మీరు పెట్టే కేసులకి వాటికి వీటికి భయపడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ముస్లింలకి అన్యాయం చేస్తూ ముస్లింల